హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో జావాలో ఉన్న కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్ రోల్ని పోషిస్తాయి. మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ని జావాలో డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ జావా అని కూడా మనం చెప్తాం. అసలు ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనకు అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి క్లాసెస్ ఉంటాయి, మనం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్తో అసలు మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ ది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఫస్ట్ మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది రావడానికి మనకు ప్రీవియస్గా ఉన్న జావాలో డ్రాబ్యాక్స్ ఏంటి అని మనకు తెలుసుకుందాం. ఆ డ్రాబ్యాక్స్ అనేది తెలుసుకుంటే మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది అసలు ఎందుకు వచ్చింది, దేనికోసం ఇంప్లిమెంట్ చేశారు అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ది ప్రీవియస్ టైప్స్ అండ్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ది జావా ఈస్, జావాలో మనకి ఏంటంటే నువ్వు ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని ఒక వేరియబుల్ స్టోర్ చేయాలంటే మనం అరేస్ని యూజ్ చేస్తాం. అరేస్లో మనము ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈ అరేలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంది. డ్రాబ్యాక్ ఏంటంటే అరే సైజుని నువ్వు ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత సైజ్ అనేది ఏంటంటే మనం ఇంక్రీజ్ చేయలేం అండ్ డిక్రీజ్ చేయలేం. సో వన్స్ అరే సైజుని మనం డిఫైన్ చేసిన తర్వాత అరే సైజుని మనం నాట్ ఇంక్రీజింగ్ అండ్ నాట్ డిక్రీజింగ్ మనం ఇలాంటి ఆపరేషన్ మనం ఇది పర్ఫామ్ చేయలేం. ఇది రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్లో ఇది మేజర్ డ్రాబ్యాక్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని మనం తీసుకుందాం. ఆ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో చాలామంది కస్టమర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఆ విత్ ఇన్ 1 వీక్లోనే కొన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనము అరేతో కనుక మనము డిఫైన్ చేసి కోడ్ రాస్తే, ఒకవేళ మనం అరే సైజు ఒక 10 ల్యాక్స్ ఇచ్చామనుకుందాం. 10 ల్యాక్స్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ తర్వాత ఈ 10 ల్యాక్స్ కంటే ఎక్కువ పర్చేస్ చేశారు అనుకోండి. అంటే ఇలా బయ్యర్స్ అనేవాళ్ళు ఒక 12 ల్యాక్స్ ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకుంటే, ఈ 10 ల్యాక్స్ తర్వాత డేట్ అనేది మనకు అసలు ఎక్కడ స్టోర్ అవ్వదు. బికాజ్ ఆఫ్ మన అరే సైజ్ అనేది 10 ల్యాక్స్. సో ఒకసారి లిమిట్ అనేది దాటిపోయిన తర్వాత మనం న్యూ కైండ్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయలేం. దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. అంటే ఇంకొక వాల్యూ ఏంటంటే, మనం ఒకవేళ 10 ల్యాక్స్ సైజ్ని మనం తీసుకున్నాం, బట్ యూజర్స్ ఓన్లీ ఒక 1 ల్యాక్ ప్రొడక్ట్స్ని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి 9 ల్యాక్స్ మెమరీ అనేది డేటా అంతా స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనకి మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ద రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్స్. సో మనకి వన్స్ మనం అరేస్లో సైజుని మనం డిఫైన్ చేసినప్పుడు సైజుని మనం ఇంక్రీజ్ చేయలేం, డిక్రీజ్ చేయలేం. దిస్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ ద అరేస్. బట్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనకి డైనమిక్గా అరే అనేది గ్రో అవుతుంది. డైనమిక్గా అరే అనేది గ్రో అవుతుంది కలెక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైజు ఒక 16 తీసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఈ 16కి దగ్గరలో కనుక ఫిల్ అవుతుంది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా డేటా అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి డైనమిక్లో సైజ్ అనేది గ్రో అవుతుంది. దిస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, మనం ఇప్పటివరకు ఏదైనా సరే అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ రాకముందు ఎప్పుడైనా సరే మనం ఒక కోడ్ని రాసినప్పుడు మనం దేంట్లో రాస్తాం, నార్మల్గా ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం, తర్వాత వైల్ లూప్స్ అండ్ డూ వైల్ అండ్ ఇఫ్ కండిషన్స్ అండ్ సిమిలర్ దీస్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం. బట్ ఇవన్నీ ఏంటంటే మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫర్ లూప్స్ని, వైల్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ ఈ బ్రూట్ ఫోర్స్ని మనం వాడటం వల్ల మనకు లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వన్స్ మనకి లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. అంటే ఐ అండర్స్టాండ్ మై పాయింట్. ఎప్పుడైతే మనకి కోడ్ అనేది లెంత్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ అనేది ఎక్కువ అవుతుంది.
సైజ్ అనేది ఎక్కువైనప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఎక్కువ టైం పట్టినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది రియల్ లైఫ్ టైమ్ అప్లికేషన్స్లో చాలా మేజర్ డ్రాబ్యాక్ని ఇది పోషిస్తుంది. సో దిస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ ద వితౌట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. బట్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనం ఆప్టిమైజేషన్ కోసం మల్టిపుల్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ మనకు చాలా ఉంటాయి. లైక్ సార్టింగ్ మెథడ్, ఫిల్టర్ అనేది మనకు స్ట్రీమ్లో వాడుతూ ఉంటాం. అండ్ ఇంకా సెర్చింగ్కి అంటే మనం ఒక అరేని అది డూప్లికేటా లేదా అంటే యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి మన సెట్ వాడుతూ ఉంటాం. అండ్ సార్ట్ చేయడానికి మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ట్రీ సెట్ అనేది ఉంటుంది. ఇలా మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనేది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది లేకపోతే ఆప్టిమైజేషన్ మనం చేయలేం. సో ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తే మనం కోడ్ని ఆప్టిమైజేషన్ చేయొచ్చు. దిస్ ద అనదర్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద collection framework deals with objects only. That means మనకి జావా అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తాం మనం. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలు మనం ఇది ఎందుకు ఎలా అంటామంటే ఇక్కడ మనం మెయిన్లీ డీల్స్ విత్ ఆబ్జెక్ట్స్తో మనం డీల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది కలుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ మనం రాసిన కోడ్ని ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మనం ఈజీగా రన్ చేయొచ్చు. సో దేర్ ఇస్ అ మేజర్ అడ్వాంటేజ్ యూజింగ్ ద ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఓన్లీ డీల్స్ విత్ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ. మనం బిఫోర్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది లేనప్పుడు మనం కోడ్ రాయడానికి ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్ అండ్ బూలియన్. దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇలా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. బట్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి ఏమవుతాయి, ఇలా ఆబ్జెక్ట్స్ లాగా డేటాని మనకి స్టోర్ చేసుకోలేవు. జస్ట్ లైక్ అండ్ వేరియబుల్స్ లాగా మాత్రమే డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఇక్కడ ఇవి ఆబ్జెక్ట్స్తో డీలింగ్ ఉండదు. ఇలా మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్తో వర్క్ అవ్వదు. ఇది ఓన్లీ ఆబ్జెక్ట్స్తోనే వర్క్ అవుతుంది. ఇలా వీటి ప్రిమిటివ్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేయడానికి మనకి జావాలో ఆటో బాక్సింగ్ అనే కాన్సెప్ట్తో ప్రాపర్ క్లాసెస్ అని వచ్చాయి. వీటినే మనం ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, డబుల్ ఇలా మనం చెప్తాం. ఇలా ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి ఇవి ఒక్కొక్కటి ఒక క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇంటీజర్ అనేది ఒక క్లాస్ జావాలో, ఫ్లోట్ అనేది ఒక క్లాస్, క్యారెక్టర్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ మనం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మెయిన్గా ఆబ్జెక్ట్స్తోనే డీల్ చేస్తూ ఉంటాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అసలు సపోర్ట్ చేయవు. సో దిస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇలా ఈ డ్రాబ్యాక్స్ అన్నీ ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే అరే సైజ్. వన్స్ మనం అరే సైజ్ని మనం డిఫైన్ చేసిన తర్వాత అరే సైజ్ని మనం ఇంక్రీజ్ చేయలేం అండ్ డిక్రీజ్ చేయలేం. ఇంకోటి ఏంటంటే అరేలో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా కూడా కొంచెం ఇది కాంప్లెక్స్ ప్రాసెస్గా ఉంటుంది. సో బట్ మనం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఈజీగా అప్డేట్ చేయొచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఈజీగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇవన్నీ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో చాలా ఈజీగా ఉంటాయి. అందుకే ఇది జావాలో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్స్ ఎ మేజర్ రోల్ అని చెప్పేసి చెప్తాం. అండ్ దిస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్ కింద వితౌట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆప్టిమైజేషన్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది లేకపోతే లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువ పడుతుంది, అండ్ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడేషన్ అయిపోతుంది. ఇలా ఇంకొక డ్రాబ్యాక్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్స్.
మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది లేనప్పుడు మనం ఎక్కువగా యూస్ చేసేది ప్రిమిటివ్ డేటా టైప్స్. బట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ డీల్స్ విత్ ఓన్లీ ఆబ్జెక్ట్స్. మనం ఇది ఆబ్జెక్ట్స్తోనే మనం డీల్ చేస్తూ ఉంటాం. ఎలా మనం చెప్తాం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనం ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తూ మనం కోడ్ రాస్తూ ఉంటాం. అందుకోసం మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, ఈ డ్రాబ్యాక్స్ గురించి చెప్పి ఇప్పుడు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి కొంచెం ఒక ఇంట్రడక్షన్ వీడియో చూద్దాం. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది డీల్స్ విత్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సింగిల్ ఆబ్జెక్ట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ లేదా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో వర్క్ అవుతూ ఉంటుందని చెప్తాం. మన ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఓన్లీ ఒక ఆబ్జెక్ట్తోనే వర్క్ చేస్తూ ఉంటాం. లైక్ దట్ మే బీ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్. అంటే మనం ఎట్ ఏ టైం ఓన్లీ ఒక ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తే మాత్రమే మనం ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇలా మన రిక్వైర్మెంట్ బేస్డ్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కోడ్ రాస్తూ ఉంటాం. ఇక్కడ ఓన్లీ మనం ఎట్ ఏ టైం ఒక ఆబ్జెక్ట్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇలా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం కోడ్ రాస్తూ ఉంటాం. ఈ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కోసం మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో కలెక్షన్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. కలెక్షన్ ఇంటర్ఫేస్ ఈజ్ డీల్స్ విత్ ఓన్లీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అండ్ సింగిల్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాం. అండ్ మనకి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కోసం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కోసం మ్యాప్ని యూజ్ చేస్తాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మ్యాప్ అనేది ఎట్ ఏ టైం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎట్ ఏ టైం ఇట్ మే బీ 2 ఆబ్జెక్ట్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. లైక్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్, స్ట్రింగ్, ఇంటీజర్. వీటి మధ్యలో కూడా కామా ఉంటుంది, బట్ నేను ఇక్కడ కామా అనేది పెట్టట్లేదు. అంటే రెండింటిని ఎట్ ఏ టైం చూపించాలని చెప్పేసి కామా అనేది పెట్టట్లేదు. బట్ ఇలా మనం ఈ రెండు ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం మ్యాప్ని డిఫైన్ చేస్తూ ఉంటాం. మ్యాప్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా మ్యాప్లో సింగిల్ ఆబ్జెక్ట్ కాకుండా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం. లైక్ ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఇలా మెయిల్ ఐడిని పాస్వర్డ్ని ఎట్ ఏ టైం మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం చెక్ చేసేటప్పుడు కూడా పాస్వర్డ్ని మనం మెయిల్తో వెరిఫై చేస్తూ ఉంటాం. ఆ టైంలో దీన్ని వేరే మనం వాల్యూ అనుకుంటాం, దీన్ని కీ అనుకుంటాం. ఈ వాల్యూని ఈ కీతో ఈక్వల్ అవుతుందా కాదా అని చెక్ చేసి ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇలా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, దిస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ద ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇలా మనం చెప్తూ ఉంటాం. అండ్ ఇలా నార్మల్గా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అంటే మనం నార్మల్గా చెప్పవచ్చు. లైక్ ఒక స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ డీటెయిల్స్, అడ్రస్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఇలాంటి వాటి కోసం మనం ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కోసం మనం మ్యాప్ని యూజ్ చేస్తాం. ఇలా ఇంకా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్లో కలెక్షన్స్లో ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ మన కలెక్షన్స్లో ఇక్కడ కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్. కలెక్షన్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్, కలెక్షన్స్ అనేది క్లాస్. మన ఈ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్లో కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్, కలెక్షన్ అనేది ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ అండ్ కలెక్షన్స్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్.
ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్లో మనకు మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. లైక్ యాడ్, యాడ్ ఆల్, రిటైన్ ఆల్, రిమూవ్ ఆల్. ఇలా నేను ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నేను సపరేట్గా వీడియోస్లలో చేస్తాను. సో ఫస్ట్ నేను ఈ ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్లారిటీగా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కలెక్షన్ అనేది ఇది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. మనం ఈ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్లో మనం ఇంకా సమ్ క్లాసెస్ని యూజ్ చేస్తాం. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ లిస్ట్, సెట్ అండ్ క్యూ. ఇక్కడ లిస్ట్ అనేది ఏంటంటే, లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అనేది సబ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేస్. ఇక్కడ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్, లిస్ట్ అనేది సబ్ ఇంటర్ఫేస్. అలానే సెట్ కూడా ఈజ్ అండ్ సబ్ ఇంటర్ఫేస్ అండ్ కలెక్షన్స్ ఇంటర్ఫేస్ని ఇది ఎక్స్టెండ్ చేసుకుంటుంది సెట్ అనేది. అండ్ క్యూ అనేది ఏంటంటే, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజ్ డన్ బై యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ లైక్ లిఫో అండ్ ఫిఫో. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కానీ లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కానీ ఒక కైండ్ ఆఫ్ సెర్చింగ్ని ఇది ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఎలా చెప్పాలి, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఒక వేలోనే వెళ్తూ ఉంటాయి. లైక్ అంటే లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీని గురించి నేను క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ నేను బేసిక్స్ గురించి చెప్తున్నాను అంతే. ఇక్కడ లిస్ట్ అనేది ఏంటి అంటే, లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్. ఇది ఇండెక్స్ బేస్డ్ వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ లిస్ట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. లిస్ట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి వాల్యూ అనేది ఇండెక్స్తో స్టోర్ అవుతూ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ వచ్చే న్యూ వాల్యూ అనేది ఇండెక్స్ 1తో స్టార్ట్ అవుతుంది, తర్వాత వచ్చే న్యూ వాల్యూ అనేది ఇండెక్స్ 2తో స్టార్ట్ అవుతుంది, అలా ఉంటుంది. అండ్ డూప్లికేట్ ఎలిమెంట్స్, ఈ డూప్లికేట్ ఎలిమెంట్స్ని లిస్ట్ అనేది అలౌ చేస్తుంది. అండ్ నల్ వాల్యూస్ని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నల్ వాల్యూస్. సెట్ అనేది ఏంటంటే, సెట్ అనేది నాన్ డూప్లికేట్. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేయదు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద, ఇది ఎలాంటి ఆర్డర్ని ఫాలో అవ్వదు, నో ఆర్డర్. అంటే ఇలా ఇండెక్స్ బేస్డ్గా ఇది అసలు వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సార్టింగ్ అనేది ఉండదు, నాన్ సార్టింగ్. ఇది ఎలాంటి సార్టింగ్ని పర్ఫామ్ చేయదు. అంటే బై డిఫాల్ట్గా అది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అలా ఏముండదు. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది ఇండెక్స్ బేస్డ్గా ఎలాంటి ఆర్డర్ని ఫాలో అవ్వదు. డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఇది అలో చేయదు. అంటే మనకి ఎప్పుడు ఎనీ టైం యూనిక్ ఎలిమెంట్సే కావాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద క్యూ అనేది ఏంటంటే, ఇక్కడ మనకి ప్రియారిటీ క్యూ అండ్ డిక్యూ, ఇలా మనకి సమ్ క్లాసెస్ ఉన్నాయి ఇలా క్యూలో. ఈ క్యూ గురించి నేను క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మ్యాప్. మనం మ్యాప్ గురించి చూసినప్పుడు ఏమైంది, మ్యాప్ అనేది గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని పర్ఫామ్ చేయడానికి మనం మ్యాప్ని యూజ్ చేస్తాం. సో మనకి మ్యాప్లో కూడా మనకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. లైక్ పుట్ ఇఫ్ ఆబ్సెంట్, గెట్ కీస్, గెట్ వాల్యూస్ అండ్ ఎంట్రీ సెట్, ఇలాంటివన్నీ మెథడ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ గురించి. దిస్ అండ్ ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనం జావాలో డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ జావా అని కూడా చెప్తాం. సో ఇవి ఇంట్రడక్షన్ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను మీకు జావా పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పేజీ నెంబర్ 345 దగ్గర నుంచి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఆ పీడిఎఫ్లో మీరు రిఫర్ చేయొచ్చు. మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నా కానీ కామెంట్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.